అదేవిధంగా ఈరోజు వీడ్కోలు సమావేశ సన్మానం పొందుతున్న భాస్కర్ యాదవ్ సార్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు జీవితంలో పుట్టుక ఎలాగో చావు కూడా ప్రతి మనిషికి కామన్ అన్నట్టు పదవి పొందడం ఎంతనో పదవి విరమణ కూడా కంపల్సరీ ఉంటుంది కాబట్టి సార్ యొక్క ఈ రోజు నుంచి పదవి విరమణ జరుగుతుంది. ఆయన యొక్క బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించి దాదాపు 31 సంవత్సరాల కాలాన్ని ఎన్నో అనుభవాల్ని తనతో తీసుకుపోతూ మనందరికి కూడా చాలా చక్కటి బుద్ధులు నేర్పించి ఆయన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఈ రోజుతోటి ఆయన ఈ జీవితాన్ని ఇక్కడనే వదిలేసి మరొక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అలాంటి కార్యక్రమం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది విద్యార్థులను చూశారు. అనేక పాఠశాలలో ఆయన పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా దారుల్ మండల్ దోర్నాల పాఠశాలలో పనిచేసి 1996లో మొట్టమొదటిసారిగా ఆయన అక్కడి నుంచి తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించి తర్వాత కోటాలగూడెం, తర్వాత మదన్పల్లి, తర్వాత ప్రమోషన్ మీద మోమిన్పేట్ 2002 అక్కడ చేరుకొని తర్వాత అక్కడి నుంచి కొత్తగూడెం శేర్లింగంపల్లి తర్వాత మళ్ళీ పక్కనే మళ్ళీ శేర్లింగంపల్లికి 2015 నుంచి 2025 వరకు అక్కడనే పనిచేసుకుంటూ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది అక్కడి నుంచి మన పాఠశాలకు 2025లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అతని యొక్క చివరి అవకాశం. ఈ చివరి అవకాశాన్ని కూడా మనం ఎంతో చక్కగా వారి యొక్క అనుభవాలను నేర్చుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకొని అనేక అంశాలను తెలుసుకున్నాము. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చాలా మృదు స్వభావం కలవారు సార్. మీరు అనేక విషయాలు తెలుసు సార్, కానీ మన ముందు ఏమీ తెలియనట్టుగానే ఉంటారు. అనేక విషయాలు తెలుసు కానీ తెలియకుండానే అసలు సార్కి నిజంగా ఏం తెలియదా అన్నట్టు కనిపిస్తారు. కానీ లోపల తీస్తూ తవ్వుతూ ఉంటే గనులో నుంచి బంగారం ఏ విధంగా తవ్వుకుంటూ లోపల నుంచి వస్తుంటుందో సార్లో కూడా అనేక విషయాలు ఉన్నాయి. కేవలం డిజిటల్ పరంగానే కాకుండా సబ్జెక్ట్ పరంగా మిగతా పరంగా అన్ని అంశాల పరంగా చూసినా కూడా సార్కి బాగా తెలుసని ఒక సందర్భంలో కూర్చున్నప్పుడు నాకు తెలిసింది. మాకు ఇలానే ఈ ఉద్యోగ జీవితంలోనే కాకుండా సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ సలహాలు సూచనలు మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలి సార్. రిటైర్మెంట్ అయిన తర్వాత మీ యొక్క శేష జీవితం పిల్ల పాపలతోటి ఆరోగ్యాలతోటి మరియు మీ చిన్న మనవడితోటి సంతోషంగా సాగాలని మరియు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నందుకు మీ యొక్క సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం సార్.